హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సు గురించి మన ఏపీలో తెలంగాణలో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఉంది, మనము ఈ కోర్సు చేస్తే ఏ విధంగా ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏమేమి ఉంటాయి, మనకు కెరీర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, గవర్నమెంట్ సెక్టార్లో ఏ విధంగా ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లో ఏ విధంగా ఉంటాయి, అసలు చేస్తే ఏ విధంగా ఉంటుంది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్స్, అసలు ఎలా జాయిన్ కావాలి, ఆ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోతే ఏం చేయాలి, కెరీర్ ఏంటి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ మనము వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీరు అడిగిన ప్రతి కామెంట్ సెక్షన్లో అడిగిన ప్రతి డౌట్కి మీకు ఇక్కడ ఆన్సర్ అనేది ఉంది కాబట్టి మరీ చెప్తున్నా, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. అగ్రికల్చర్ కోర్సులతో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు అనేసి, అందుకే వ్యవసాయ కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు తమ అర్హతలకు తగ్గట్లు కోర్సులలో చేరుతున్నారు అనేసి. అయితే గవర్నమెంట్ ప్రైవేట్ రంగంలో అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సు ప్రవేశానికి నోటిఫికేషన్ అనేది విడుదలైంది కదా. అది బ్యాచిలర్ లెవెల్ కోర్సుల్లో త్వరలోనే మళ్ళీ ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇప్పుడైతే డిప్లొమా లెవెల్లో అనేసి మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అగ్రికల్చర్ డిప్లొమా డిగ్రీ కోర్సుల ప్రవేశ విధానాలు, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనము అనేసి. 10వ తరగతి తర్వాత విద్యార్థులు ముంగిట ఎన్నో కోర్సులు ఉన్నాయి. అధికంగా ఇంజనీరింగ్, మెడిసిన్ లక్ష్యంగా ఎంపీసీ బైపీసీ గ్రూపులలో ఇంటర్లో చేరుతున్నారు. అదేవిధంగా సత్వర ఉపాధి కోసం కొంతమంది డిప్లొమా కోర్సులు ఎంచుకుంటున్నారు. అలాంటి వారికి అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్నాయమే అగ్రికల్చర్ డిప్లొమా కోర్సు అనేసి చెప్పడం జరుగుతుంది. ఏపీఐలో ఉన్న అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుకి ఎలిజిబిలిటీ వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణతలు అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 15 to 22 years ఉండాలి. మనకు ఆన్లైన్ దరఖాస్తు June 20 వరకు అయిపోయింది. వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ని విజిట్ అవ్వండి. మన తెలంగాణలో అయితే టీఎస్ పాలిసెట్ రాసి ఉండాలి, 10th అయిపోయి ఉండాలి. సేమ్ 15 to 22 years ఏజ్ లిమిట్. ఆన్లైన్ దరఖాస్తు 25th వరకు ఉంది. ఎక్స్ట్రా వచ్చేసి 27th వరకు ఉంది. మనకు కూడా వెబ్సైట్ ఇచ్చారు కింద, diploma.pjtsau.ae. ఈ వెబ్సైట్ని విజిట్ అవుతే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మన తెలంగాణలో అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగారావు వ్యవసాయ విశ్వవిద్యాలయము, అదే మన తెలంగాణలో వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలని నిర్వహించడం జరిగింది. పలు విభాగాలు దాంట్లో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుకు సంబంధించి ప్రస్తుతం పలు విభాగాల్లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశాలు. అంటే ఇవి డిప్లొమాలోని రకాలన్నమాట. ఈ వ్యవసాయ డిప్లొమాలోని ఇవి టైప్స్ ఆఫ్ డిప్లొమా అగ్రికల్చర్ కోర్సెస్. అయితే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు వ్యవధి మాత్రం 3 ఏళ్ళు ఉంటాయి. మిగతా కోర్సులన్నీ 2 years మాత్రమే ఉంటాయి. డిప్లొమా ఇంజనీరింగ్ మాత్రమే 3 years ఉంటాయి. మిగతా డిప్లొమా అగ్రికల్చరు, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చరు, ఇన్ అగ్రికల్చర్ ఇవన్నీ మొత్తం 2 years ఉంటాయి. ఇది వచ్చేసి 3 years ఉంటాయి. మనకు దీంట్లో సీట్లు తెలంగాణ పాలిటెక్నిక్లో 260 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్లో అయితే, ప్రైవేట్లో అయితే 540 సీట్లు ఉన్నాయంట. అదేవిధంగా పాలిటెక్నిక్ ఏపీలో అయితేనేమో 688, గవర్నమెంట్లో, ప్రైవేట్లో అయితే 2530 సీట్లు ఉన్నాయంట. ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది మన తెలంగాణలో. ఏపీలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి చూసుకోండి. మన డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సీట్లు అనేసి గవర్నమెంట్లో ఇన్ని, ప్రైవేట్లో ఇన్ని అనేసి. ఎంపిక ఏ విధంగా ఉంటుంది అంటే తెలంగాణలో వేరే ఉంటుంది, మనకు ఆంధ్రాలో వేరే ఉంటుంది. మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే 10th కంప్లీట్ అయిపోయి టీఎస్ పాలిసెట్ అర్హత సాధించాలి. ఏపీలో అట్లేం లేదు. 10thలో వచ్చిన మార్క్స్ మెరిట్ ఆధారంగా వీళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. 10thలో వచ్చిన మార్క్స్ని బట్టే జాయిన్ చేసుకుంటారు ఏపీలో. మన తెలంగాణలో టీఎస్ పాలిసెట్ కంపల్సరీ రాయాలి. అయితే ఇది వచ్చేసి పల్లె విద్యార్థులకు వెయిటేజీ, గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వాళ్ళకి 60% వెయిటేజ్ అనమాట. అది ఏపీలో. అదే మన తెలంగాణలో అయితే 75% వెయిటేజీ. అదే పట్టణ ప్రాంతాల్లో చదివిన వాళ్ళకైతే
25% సీట్లు కేటాయిస్తారనమాట. మన తెలంగాణ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 60%. ఏపీలో నిబంధన 10వ తరగతి చదివి 4 ఏళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 75%. ఏపీలో 75%, మన తెలంగాణలో 60%. ఇది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడొద్దని ముందే దీన్ని ఇంతకుముందు తెలుగులో ఉండే, ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లోకి ఉంటుంది అనేసి మనకి ఎంత క్లియర్గా చెప్పారు. అగ్రికల్చర్ డిప్లొమా ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు అనేసి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సు తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అని. ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. మనకు వచ్చేసి కెరీర్ ఏ విధంగా ఉంటుందంటే అగ్రికల్చర్, డైరీ, హార్టికల్చర్ విభాగాల్లో డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా దీనికి అనుగుణంగా రంగాలలో కెరీర్ అవకాశాలు పెరుగుతున్నాయి. 10వ తరగతి తర్వాతతో ఈ విభాగాల్లో నైపుణ్యం సాధించాలంటే ఉద్యోగము, స్వయం ఉపాధి పొందేందుకు డిప్లొమా కోర్సెస్ దోహదపడుతున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్, న్యూట్రియంట్ పరిశ్రమలలో ప్లాంట్ అసిస్టెంట్ గాను, టెక్నీషియన్ ఉద్యోగాలు లభిస్తాయి అనేసి చెప్తారు. స్టార్టింగ్ 15,000 ఇస్తారు అంట. అదేవిధంగా ఉన్నత విద్య పరంగా అయితే బ్యాచిలర్ డిగ్రీ చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ కూడా పూర్తి చేసుకుంటే విత్తనోత్పత్తి కేంద్రాలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నత స్థాయిలలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ విభాగంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలో అవకాశాలు ఉంటాయంట. ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంది, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఏందని చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. బ్యాచిలర్ డిగ్రీ చేసుకోవచ్చు అనేసి చెప్పారు. దానికి కూడా సపరేటు ఎంట్రన్స్ ఉంటుంది. వీళ్ళకు కొన్ని సీట్లు వీళ్ళకి సపరేట్గా కేటాయించడం కూడా జరుగుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పూర్తి చేసుకుని బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 2 సంవత్సరంలో పొందవచ్చు. అంటే నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా జాయిన్ కావచ్చు అనేసి. నెక్స్ట్ ఉన్నత ఉద్యోగ అవకాశాలు. అగ్రికల్చర్ అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్ కోర్సు పూర్తి చేస్తే ఉజ్వల కెరియర్ అవకాశాలు స్వాగతం పలుకుతాయని సందేహం లేదనేసి చెప్తున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన వారికి ప్రైవేట్ రంగంలో విత్తన తయారీ సంస్థలు, పౌల్ట్రీ ఫార్మ్స్లో అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ విభాగంలో అయితే వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు కొలువులు దక్కించుకుంటారు. బ్యాంకులో సైతం కూడా రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగం ఉంటుంది. గవర్నమెంట్లో బ్యాంకులలో ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఉంటుంది. ప్రైవేట్లో అయితే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. మన పౌల్ట్రీ ఫార్మ్స్లలో, విత్తన తయారీ సంస్థలు ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. వాటిలలో ఎలిజిబుల్ అన్నమాట. ఇది మనకు కెరియర్ ఆప్షన్స్ గురించి. హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత ఇది కెరియర్ ఆప్షన్స్ కదా. హయ్యర్ ఎడ్యుకేషన్ బీఎస్సీ వేసుకోవచ్చు, లేదు అంటే డిప్లొమాతో కూడా వేసుకోవచ్చు. అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి ముఖ్యాంశాలు ఏంటంటే అగ్రికల్చర్ డిప్లొమా డిగ్రీ కోర్సులలో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలు, సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తదితర సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ దాంట్లో. ప్రభుత్వ విభాగంలో అయితే వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మనకు మంత్లీ సాలరీ వచ్చేసి 15,000 ఉంటుంది. ఇంకా అది పెరుగుతూ 60,000 వరకు వేతనం అందుకుంటారు. బ్యాచిలర్ కోర్సులకు ఈబీసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. డిప్లొమా కోర్సులకు తెలంగాణలో పాలిసెట్ ర్యాంకు, ఏపీలో అయితే 10వ తరగతి. అదే మనం బ్యాచిలర్ చేయాలంటే ఏపీ సెట్, ఈ డిప్లొమా అయితేనేమో పాలిటెక్నిక్ అనమాట. ఎంసెట్ పాలిటెక్నిక్. అంటే ఈ విధంగా ఉంటుంది అనేసి మనకు ఏది అగ్రికల్చర్ కోర్సెస్ డిప్లొమా చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంది, ఎంట్రన్స్ ఏంది, బీఎస్సీ చేయాలంటే ఎంట్రన్స్ ఏంది, ఎలిజిబిలిటీ ఏంది అని చూసినాం కదా. మీకు కామెంట్ సెక్షన్లో చాలామంది చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నా. ఇంకేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లోకి రండి, కామెంట్ చేయండి, మీ డౌట్ క్లియర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకుంటారు, జాయిన్ అవుతారు కాలేజీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.